డిఫరెన్షియేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి 3 స్టార్స్ ఉంటాయి. అంటే మ్యాక్సిమం ఈ కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ అన్నా కదా, ఆ గన్ షాట్ క్వశ్చన్స్లో ఇది ఒక గన్ షాట్ క్వశ్చన్ అనమాట. ఇది ఇట్లా డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి ఒకసారి మీరు అవి నేర్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి మీ ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ ఏముంది, ఇఫ్ √1 - x² ప్లస్ √1 - y² ఈజ్ ఈక్వల్స్ టు a into x minus y, then show that dy by dx is equals to √1 - y² by 1 - x². మనం ఈ ఎక్స్ప్రెషన్ని డిరైవ్ చేస్తే మనకు లాస్ట్కి ఈ ఈక్వేషన్ రావాలి. మనం ఎట్లా చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ గివెన్ కండిషన్ ఏమి ఇచ్చిర్రు, √1 - x² ప్లస్ √1 - y² ఈజ్ ఈక్వల్స్ టు a into x minus y. ఇచ్చిన కండిషన్ రాసుకున్నాక మనం x ప్లేస్లో y ప్లేస్లో ఏదైనా ఒకటి పెడితేనే మనకి డెరివేషన్ చేయడానికి వస్తుంది. కాబట్టి x ప్లేస్లో sin θ1, y ప్లేస్లో sin θ2. ఇప్పుడు మనకి θ1 θ2 కావాలంటే θ1 అంటే ఇది ఇక్కడ వస్తుంది కదా, ఓన్లీ మనకి θ1 కావాలంటే ఇది ఇక్కడ వస్తే ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు కదా, ఇక్కడ వస్తే మైనస్ అవుతుంది కాబట్టి సైన్ ఇన్వర్స్ వస్తుంది. అందుకే θ1 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ x, θ2 అంటే సైన్ ఇన్వర్స్ y. అర్థమైందిగా. ఇన్వర్స్ ఎందుకు వస్తుంది అంటే ఇది ఇక్కడ ఉంది ఇక్కడ వస్తుంది కాబట్టి మనకు ఓన్లీ θ2 ఒకటే కావాలి కాబట్టి ఇక్కడ ఉంది ఇక్కడికి వస్తే సైన్ ఇన్వర్స్ వస్తుంది. వచ్చిన దాన్ని మనం ఇప్పుడు మనకేంది, x ప్లేస్లో మనం sin θ1 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లేస్లో sin θ2 సబ్స్టిట్యూట్ చేయాలి. మనం x అంటే ఏంటిది, √1 - sin θ1² ప్లస్ √1 - sin θ2² ఈజ్ ఈక్వల్స్ టు ఇది xy కదా, x అంటే ఏంటిది sin θ1, y అంటే sin θ2. xy ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినాం. మనకి sin 1 - sin² అంటే ఏమిటి, ఇది ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. 1 - sin² అంటే ఏంటిది, cos² ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా 1 - sin² 1 కాబట్టి √cos² 1, 1 - sin² 2 కాబట్టి √1 cos² 2. ఇది ఎట్లుందో అట్లా రాస్తాం, దీనికి ఏం ఫార్ములా లేదు కాబట్టి ఎట్లుందో అట్లా రాసేసినాం. √a² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి mod a వస్తుంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి cos θ1 ప్లస్ cos θ2 ఈజ్ ఈక్వల్స్ టు a into sin θ1 - sin θ2. ఇది వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనకి ఫార్ములాస్ ఉంటాయి కదా, cos a cos b ప్లస్ cos b ఈజ్ ఈక్వల్స్ టు 2 cos a ప్లస్ b by 2 ఇంటూ cos a minus b by 2. ఇది ఒక ఫార్ములా. ఇది కూడా sin a minus sin b అంటే 2 cos a plus b by 2 sin a minus b by 2. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనం దీన్ని డిరైవ్ చేయాలి. cos a plus b అంటే ఇది a, ఇది b. అప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. cos a 2 ఇంటూ మనకేముంది 2 ఇంటూ cos a అంటే ఏంటిది θ1, b అంటే ఏంటిది θ2, θ1 ప్లస్ θ2 by 2 cos θ1 minus θ2 by 2. నెక్స్ట్ ఇప్పుడు మనకేముంది sin θ1 మైనస్ sin θ2 కాబట్టి sin a మైనస్ sin b. a అంటే ఏంటిది θ1, b అంటే ఏంటిది θ2. దాన్ని కూడా సేమ్ అట్లనే చేసేస్తే a ఇంటూ 2 cos θ1 ప్లస్ θ2 by 2 sin θ1 మైనస్ θ2 by 2. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ రెండు కదా ఇంకా 2 ఉంటాయి ఇక్కడ, cos a ప్లస్ cos b ఉంది కదా, cos a మైనస్ cos b sin a ప్లస్ sin b ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ 4 ఈజీగానే ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మనకి cos θ1 మైనస్ cos ఇలా రెండిట్లో కామన్ ఏముంది, ఇది క్యాన్సల్ చేయొచ్చు కదా, 2 cos θ1 మైనస్ θ2 by 2 2 cos θ1 ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సల్ చేసేసినాం. ఇక్కడ ఇంకేం మిలిగింది, ఈజ్ ఈక్వల్స్ టు ముందు cos θ1 మైనస్ θ2 by 2 ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏం మిలిగింది a ఇంటూ sin θ1 మైనస్ θ2. బట్ ఈ sin θ1 మైనస్ θ2 ఏం చేసిరంటే ఇక్కడ తీసుకొస్తే ఏమొచ్చిందంటే cos θ1 మైనస్ θ2 by 2 sin θ1 మైనస్ θ2 by 2. ఇదేంది ఏ మిగిలింది కాబట్టి ఏ రాసిరు. ఇక్కడ ఏం లేదు, రెండు క్యాన్సల్ చేసిరు, ఇది ఎట్టుందో అట్లా రాసిరు, దీన్ని అనేది ఇక్కడ తీసుకొచ్చిరు. ఇక్కడ మల్టిప్లై చేసి ఇక్కడ వస్తే డివైడ్ చేస్తుంది కదా, అందుకే ఇక్కడ వచ్చినప్పుడు sin θ1 మైనస్ θ2 by 2 ఈజ్ ఈక్వల్స్ టు a. నెక్స్ట్ cos θ by sin θ అంటే ఏంటిది cot θ. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా. మనక్కడ ఏముంది cos θ అంటే cot θ1 మైనస్ θ2 by 2
ఈజ్ ఈక్వల్స్ టు ఏ. నెక్స్ట్ ఈ కాస్ట్ని అనేది ఇక్కడ తీసుకోపోదాం. ఇక్కడ తీసుకోపోతే ఏమొస్తుంది, కాట్ ఇన్వర్స్ వస్తుంది. కాట్ని ఇక్కడ తీసుకోతే కాట్ ఇన్వర్స్ వస్తుంది. θ1 మైనస్ θ2/2 ఈజ్ ఈక్వల్స్ టు కాట్ ఇన్వర్స్ ఏ. ఏ ఎట్లా వచ్చిందంటే ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి ఏ. నెక్స్ట్ ఈ 2ని కూడా ఇక్కడ తీసుకోపోదాం. అప్పుడు ఏమొస్తుంది, θ1 మైనస్ θ2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ కాట్ ఇన్వర్స్ ఏ. ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పోతే మల్టిప్లై చేస్తుంది. నెక్స్ట్ మనకు ఆల్రెడీ θ1 అంటే θ2 అంటే ఏంటిదో తెలుసు కదా, ముందు రాసుకున్నాం కదా. θ1 అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్, θ2 అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ వై. మనం ముందు ఫస్ట్లోనే రాసినాం కదా, θ1 అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, θ2 అంటే సైన్ ఇన్వర్స్ వై అని. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు 2 కాట్ ఇన్వర్స్ ఏ. θ1 అంటే సైన్ ఇన్వర్స్, θ2 అంటే సైన్ ఇన్వర్స్ వై కాబట్టి అవి రెండిట్లో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈజ్ ఈక్వల్స్ తర్వాత ఏది ఉందో అదే రాయాలి. దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, వీటిని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందంటే d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏంది, 1 మైనస్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సేమ్ అదే ఇక్కడ వై ఉంది కాబట్టి ఇక్కడ y² ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 0. 0 ఎందుకు వచ్చిందంటే కాన్స్టెంట్ టర్మ్ ఉంది కాబట్టి 0. d/dx ఈజ్ ఇంటూ కాన్స్టెంట్ అంటే 0 కాబట్టి 0 వేసిరు అక్కడ. ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మనం ఇది ఎంచుకొని దీన్ని ఇక్కడ సైడ్ ఈజ్ ఈక్వల్స్ పక్కకు తీసుకోతే 1/√1 మైనస్ y² dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 1/√, ఇక్కడ వస్తే మైనస్ అవుతుంది కదా, ఇది ఇక్కడ వస్తే మైనస్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్, నేను ఇంకో స్టెప్ వేస్తాను, √1 మైనస్ x² మైనస్ 1/√1 మైనస్ y² ఈజ్ dy/dx ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది ఇక్కడ పోతే ఏమవుతుంది, మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది, √1 మైనస్ y² dy/dx ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు, ఇక్కడ వస్తే మైనస్ వస్తుంది కాబట్టి √1 మైనస్ x². ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడ మనకి మైనస్ ఎందుకు, మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మైనస్ ఎందుకు రాలేదు అని. మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉండదు. ఇప్పుడు dy/dx ఒకటే కావాలి కాబట్టి మనం ఇది కూడా ఇక్కడ తీసుకోపోతే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ వస్తే మైనస్ అవుతుంది కదా. dy/dx ఈజ్ ఈక్వల్స్ సారీ ప్లస్ ఉంటే మైనస్ కాదు, ఇది డివిజన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వస్తే మల్టిప్లై అవుతుంది. dy/dx ఈజ్ ఈక్వల్స్ టు √1 మైనస్ y². ఇక్కడ డివిజన్ చేస్తుంది కదా, ఇది ఇక్కడికి వస్తే పైకి వస్తుంది. √1 మైనస్ y² బై √1 మైనస్ x². ఈ రూట్ అనేది హోల్ రూట్ వేసేసినాం అంతే. జస్ట్ ఫార్ములాస్ నేర్చుకుంటే మనకి ఈజీ ప్రాబ్లం. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లం.